హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో తమలపాకు బజ్జీ రెసిపీ చూద్దాము. అందుకోసం శనగపిండి, అందులోకి కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని నీళ్లు కొద్దిగా యాడ్ చేస్తూ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉన్న లూజ్గా ఉన్నా కానీ ఈ మిక్స్చరు ఈ బజ్జీలకి సరిగ్గా రాదండి. అందుకని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని బజ్జీ పిండి కన్సిస్టెన్సీలో తమలపాకుల్ని ఎడ్జెస్లో కొంచెం కట్ చేసుకుందాము. అప్పుడు స్ట్రైట్గా చూడటానికి కూడా బాగుంటాయండి బజ్జీలు. అందుకని ఈ విధంగా తొడిమలు తీసేసి అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. రెడీగా ఉంచుకున్న ఈ బజ్జీ పిండిలో తమలపాకును వేసి రెండు వైపులా కూడా ఒకసారి మొత్తం మునిగేలాగా ముంచి తర్వాత దీన్ని వేడిగా కాగిన నూనెలో వేసుకోవాలి. మామూలు బజ్జీలు, మిరపకాయ బజ్జీలు మనం ఎలా ఫ్రై చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చండి. ఇదంతా కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే మధ్యలో తమలపాకు ఉంటుంది. ఈ తమలపాకు బజ్జీ స్పెషల్ ఏంటంటే లోపల ఘాటుగా పంజెంట్గా ఇంకా బయట చాలా టేస్టీగా బజ్జీ టేస్ట్తో చాలా బాగుంటాయండి. ఈ విధంగా ఒక్కొక్కటి అన్నీ కలిసి వేయించేసుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని ఇదే విధంగా తినచ్చు, లేదంటే మనం మిర్చి బజ్జీల్లో పైన ఆనియన్ స్టఫ్ చేసుకుంటాం కదండి, అలా స్టఫింగ్ చేసుకొని తిన్నా ఇంకా చాలా బాగుంటుంది. సో మరి ఈ రెసిపీ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ తమలపాకులు అనేవి హెల్త్కి కూడా చాలా మంచిదండి, డైజెషన్కి అయితే అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అందరూ ఇళ్లల్లో కూడా తమలపాకుల చెట్టు ఆకులు పెంచుకుంటున్నారు కదండి. సో ఎందుకు మరి వాటి వాల్యూస్ అండ్ న్యూట్రియంట్స్ మిస్ అవ్వాలి? దొరికితే కనుక తప్పకుండా తమలపాకు బజ్జీ ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.